సార్ నమస్తే అండి. ఇప్పుడు సఫిల్గూడ చెరువుకి సంబంధించి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంత కష్టపడ్డా కూడా ప్రాపర్గా మా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రామ్కీ వాళ్ళు ఉన్నారు, రోడ్లపైన మొన్న హైదరాబాద్ కొట్టేసినటువంటి గ్రీన్ వేస్ట్ అంతా కూడా రోడ్లపైన ఉంది, దాన్ని లిఫ్ట్ చేయలేదు. రామ్కీ వాళ్ళు ఏదో ధర్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా మీరు చూడండి, ఇది కూడా ఈ దుర్రపేక తీసింది ఉంది, వాళ్ళు తీస్తలేరు. చెరువు అంతా 6 నెలలైన మొదలుపెట్టి ఎక్కడ వేసిన పని అక్కడే ఉన్నట్టుకుంది. రేపు వినాయక చవితి నిమజ్జనం ఉంది. వచ్చిన వేలాది మంది మరి కార్పొరేటర్ పని చేస్తున్నా లేదా అనుకుంటే ఎవరు ఆన్సర్ ఇవ్వాలి? మీరు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినాం, గొంతు చించుకొని వచ్చినాం, ప్రతిరోజు చెప్పినాం, లెటర్ ఇచ్చినాం, మాట్లాడుతున్నాం. అయినా కూడా ఈ విధంగా ఇబ్బంది పడితే మాకు ఏ విధంగా దయచేసి వెంటనే పండుగ ముందు లోపల ఎంత వీలైతే అంత ఈ రామ్కీ వాళ్ళతో లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు డ్రైవర్తో కూడా మించి మాట్లాడినా, అతను ఏమంటాడంటే గాలికి వస్తున్నాయి సార్, వెంటనే ఎప్పటికప్పుడు ఎత్తిచ్చేస్తే మళ్ళీ వెనక్కి పడదు, లేకపోతే ప్రాబ్లం అవుతుంది నాకు అని అన్నాడు. కాబట్టి వెంటనే అది ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి నేను కోరుతా ఉన్నాను సార్. ఒక్కసారి మీరు చూడండి, అది కూడా చూపాను. రామ్కీ వాళ్ళు పూర్తిగా రామ్కీ అసలు వాళ్ళు వెహికల్ సప్లై చేస్తలేదు, ఏం సప్లై చేస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు రామ్కీ వాళ్ళతో ఇమీడియట్గా మాట్లాడి మెయిన్ రోడ్ల పైన కొట్టినటువంటి మరి గ్రెయిన్ వేస్ట్ మరి ఇవి అన్ని కూడా లిఫ్ట్ చేసాను. అంటే హార్టికల్చర్ వాళ్ళ దగ్గర వెహికల్స్ లేవు, రామ్కీ వాళ్ళు రారు, శానిటేషన్ వాళ్ళకి వెహికల్స్ లేవు. మరి ఏ విధంగా భాగ్యనగరంలో చెత్త అనేది లేస్తుంది? మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి ప్లీజ్. తొందరగా చేయించాలని కోరుతాం.